హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, యాక్చువల్గా మనం దేవుని మహిమను పొందకపోవడానికి కనుక రీజన్ కనుక చూసుకున్నట్లయితే 23వ వచనంలో అందరూ పాపం చేసి అని వ్రాయబడి ఉంది. అయితే మనం 24వ వచనం కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే ఆయనను నమ్ము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడేంటి ఉచితంగా ఆయన కృప ద్వారానే ఇక్కడేంటి నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. సో మనం ఇది గుర్తుంచుకోవాలన్నమాట. సో మనం యేసుప్రభు వారిని నమ్ముకున్న తర్వాత కూడా ఎన్నో ఏండ్ల తర్వాత కూడా ఇక్కడేంటి మనం అప్పుడప్పుడు పాపం కానీ తప్పు కానీ చేసిన మనము ఏమంటారు, మనల్ని మనం కించపరచుకోవడము, దూషించుకోవడము ఇలాంటివి ఏవి చేయకుండా ఇక్కడ ఏంటి ఆయన శక్తిని మనం పొందుకోవాలి. అండ్ వెంటనే ఈ వచనాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నేను ఉచితముగా ఆయన కృప ద్వారానే నేను నీతిమంతురాలనుగా తీర్చబడుచున్నాను. సో ఇక్కడ ఏంటి, ఇది మన పైన కాదు కానీ అది ఆయన పైన ఉందంటే ఆయన శక్తి పైన, ఆయన బలం పైన ఆధారపడి ఉంది. సో ఇక్కడ ఏంటి, మనం కనుక నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి ఇక్కడేంటి ఖచ్చితంగా ఆయన మహిమను మనం పొందుకుంటాము. సో ఆయన మహిమను పొందుకోవడానికి మనం ఏవేవేవో గొప్ప కార్యాలు, చాలా అద్భుత రీతిగా ఏవేవో పనులు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడేంటి ఆయన కృప పైన మనం ఆధారపడాలి. దేవ, ఉచితంగా మీ కృప ద్వారా మీరు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు కాబట్టి మీ మహిమను కూడా మేము అందరికీ చూపించాలి. సో మీరు మాకు ఏ మహిమనైతే ఇచ్చారో అది మేము ఫస్ట్ గుర్తించి అది ఖచ్చితంగా అనేక మందికి వెలుగుగా అయి అనేక మంది కూడా మా ద్వారా మీ వద్దకు రావాలి, అలాగే ప్రభావితులై వారి జీవితంలో గొప్పగా వారు ఆశీర్వదింపబడాలి అనే విధంగా మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. సో మన దగ్గర పాపం లేదంటే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా దేవుని మహిమ ఉంది. అండ్ 24వ వచనం ప్రకారంగా ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడి పాపం నుండి విమోచింపబడ్డాం కాబట్టి ఖచ్చితంగా ఆయన కృప ద్వారా మనం జస్ట్ ఆయనను నమ్ముకోవడం ద్వారానే, ఆయన బలియాగాన్ని, ఆయన పునరుత్థానాన్ని నమ్ముకోవడం ద్వారానే మనం ఇవన్నీ పొందుకుంటూ ఉన్నాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. అందరూ పాపం చేసి మీ మహిమను పోగొట్టుకున్నారు తండ్రి. అయితే ఆ పాపం నుండి మీరు మమ్మల్ని విమోచించారు. అంటే మేము మిమ్మల్ని నమ్ముకోవడం ద్వారా ఉచితముగా మీ కృప ద్వారానే మేము నీతిమంతులుగా తీర్చబడ్డాము అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మేము ఎప్పుడైనా అనుకోకుండా తప్పు కానీ పాపం కానీ చేసినప్పుడు ఇంకంతా అయిపోయింది, మీ మహిమను మేము పొందుకోలేము అనే విధంగా కాకుండా మేము 24వ వచనాన్ని గుర్తు తెచ్చుకొని మేము మీ కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాము, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము అనేది గుర్తు తెచ్చుకొని మీ మహిమను కూడా మేము అనేక మందికి వెలుగుగా చూపించుటకు సహాయం చేయండి తండ్రి. మేము మీ కొరకై మహిమకరంగా అందరి కళ్ళ ఎదుట గొప్ప సాక్షులుగా నిల్చుటకు సహాయం చేయండి. మీరు మా పైన ఉంచిన మీ మహిమ ద్వారా అనేక మంది వెలుగు పొందుకొని అనేక మంది మీ వద్దకు వచ్చి రక్షింపబడి గొప్పగా ఆశీర్వదింపబడి నిత్య జీవానికి అర్హులవుటకు సహాయం చేయండి. పరలోక రాజ్య వారసులవుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.